సుదీర్ఘ కాలం తర్వాత దాదాపు 8 మాసాలు అంతరిక్షంలో ఉన్న తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు కూడా మార్చి 19వ తారీఖున తిరిగి బయలుదేరనున్నారు. జీరో గ్రావిటీ అంటే గాల్లో ఆల్మోస్ట్ తేలియాడే పరిస్థితిలో వాళ్ళు ఉంటారనమాట. ఇలా తేలుతూ ఉంటారు. జీరో గ్రావిటీ సిచ్యువేషన్ లో వాళ్ళు ఉంటారనమాట. ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి వస్తే చిన్న పెన్సిల్ ఎత్తాలన్నా అది ఒక వర్కౌట్ ఎక్సర్సైజ్ అన్నట్టే ఫీలింగ్ వస్తుందంట. వాళ్ళ బాడీ మొత్తం మళ్ళా కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంట. ఈ భూమిలో ఉన్న ఈ గురుత్వాకర్షణ శక్తిని మళ్ళా తట్టుకోవాలంటే కేవలం ఒక వారం రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసి రావాలన్న ఉద్దేశంతో బయలుదేరిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ అనుకోని పరిస్థితిలో టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల దాదాపు 8 మాసాలు అక్కడే ఉండిపోయారు. వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఇది తీవ్ర ప్రభావం చూపించబోతుందంట. సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ ను బోయింగ్ క్రూ టెస్ట్ లో భాగంగా అంటే బోయింగ్ క్రూ టెస్ట్ ఫ్లైట్ లో భాగంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లారనమాట. ఒక వారం పాటు ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ను అక్కడ నుంచి తిరిగి మళ్ళా భూమి మీదకి వచ్చే ప్లాన్ తో తీసుకెళ్లారనమాట. కానీ ఈ ఆస్ట్రోనాట్స్ ను భూమికి తిరిగి తీసుకొచ్చే స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, వాహక నౌక ఏదైతే ఉందో దాని థ్రస్టర్స్ లో లోపాలు వచ్చాయి. లోపాలు రావడంతో పాటు హీలియం లీకేజ్ కూడా సమస్యగా మారిందనమాట. దీంతో అందులో ప్రయాణం చేయడం మంచిది కాదని చెప్పి నాసా తేల్చేసింది. అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వాళ్ళు అక్కడే ఉండిపోయారనమాట. ఇప్పుడు ఇలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో వాళ్ళు తిరిగి భూమికి రానున్నారు.